లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా సువార్త నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్ని ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఉదయకాల సమయం నుంచి మీ పాదాల దగ్గరికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలయ. అలాగే చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి. మీ మాటల చేత మీరే తృప్తి పరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని పరిస్థితుల్లో మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనందరితో దేవుడు మాట్లాడును గాక. లూకా సువార్త మనం చదివిన భాగం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యంలో నశించిన దానిని వెతకి రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన రావడానికి గల ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చింది, ఆయన ఎందుకు వచ్చాడు అని ఆయన చెప్తున్నారు అంటే, మనం లేఖన భాగాల్లో ఆయన ప్రత్యక్షత ఈ భూమి మీద ఎందుకు అనంటే, నశించిన దానిని వెతకి రక్షించటానికి. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒకరోజు ఒక దేశంలో ఒక రాజుగారు అలాగే ఒక మంత్రి చాలా దగ్గరగా జీవిస్తూ ఉండేవారు. చాలాసార్లు మంత్రి గారు దేవుని ప్రేమను గురించి, దేవుడు చేసిన త్యాగాన్ని గురించి, మానవాల్ని రక్షించటానికి సాక్షాత్తు దేవుడే ఆయన దీనుడుగా పశువుల పాకలో జన్మించాడు, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి రక్షించటానికి ఆయనే దిగి వచ్చాడు అని చెప్తా ఉంటే, రాజుగారు ఏమాత్రం దేవుని గురించి ఆయనకి ఇష్టం ఉండేది కాదు. అయితే ఆ మంత్రి గారు ఏం చేస్తా ఉండేవాడంటే, దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అని చెప్తా ఉంటే రాజుగారు అన్నారంట, ఆయనే రావడం ఎందుకు, ఒకవేళ దేవదూతలనో ప్రవక్తలనో సేవకులనో ఆయన పంపించవచ్చు కదా అని అన్నాడంట. ఒకరోజు సాయంత్రం వారికి ఒక కొలనుంది. ఆ కొలంలో పడవ మీద వెళ్తూ ఉంటారు. ఆ పక్కన చాలా మంది సైనికులు, చాలా మంది పనివారు రాజుగారికి ఉన్నారు.
ఒకరోజు మంత్రి గారు అలాగే రాజు ఆ పడవ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ కొలను పక్కన రాకుమారుడు ఆడుకుంటా ఉన్నాడు. వీరు కొలంలో పడవ మీద ఉన్నారు. ఆయనేమో చిన్న బిడ్డ. ఆయన ఎక్కడ ఆడుకుంటున్నాడంటే కొలను పక్కన గట్టు పైన అంటారు కదా, అక్కడ ఆడుకుంటా ఉన్నాడు. సరే, రాజుగారు చూశారు, అలాగే మంత్రి కూడా చూశాడు. ఆడుకుంటూ ఆ చిన్న బిడ్డ ఆ కొలంలో పడ్డాడు. పడంగానే రాజుగారు ఆ పడవ మీద దూకి ఈదుకుంటా వెళ్ళి తమ కుమారుణ్ణి రక్షించుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. అప్పుడు మంత్రి గారు అడుగుతా ఉన్నారు, రాజా, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను వెళ్ళేవాడిని. నువ్వు ఆజ్ఞాపిస్తే ఇదిగో ఆ చుట్టుప్రక్కల చాలా మంది పనోళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు. నీవు ఆజ్ఞాపిస్తే వారు వెళ్ళేవారు కదా, మరి నువ్వే ఎందుకు దూకి ఈ బిడ్డను కాపాడాల్సి వచ్చింది అని అంటే ఆయన అన్నాడంట, ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా అన్నాడంట. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటంట? తండ్రి ప్రేమ కదయ్యా. ఓ తండ్రి తమ కుమారుణ్ణి రక్షించుకోవడానికి తానే ఏం చేశాడంట? ఆ నీళ్ళలోకి దూకాడు. తమ బిడ్డ ప్రాణం కాపాడడానికి తానే దిగినట్లుగా దేవుడు కూడా సర్వ మానవాళి నశించిపోతున్నప్పుడు దేవుడే ఆయన ఈ భూమి మీదికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద మానవుని చేసిన తరువాత మానవునితో దేవుడు సహవాసం చేయాలి అని అనుకున్నాడు. అవ్వ ఆదాములతో దేవుడు సహవాసం చేస్తూనే వచ్చాడు. అయితే ఒకానొక సమయంలో దేవుని మాట వినకుండా సాతాను సహవాసం వల్ల దేవునికి దూరమై వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపం వలన వచ్చే జీతం మరణమయ్యింది. పరిశుద్ధ గ్రంథములో కీర్తన 11వ కీర్తన 3వ వాక్యంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏమంటాడంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులేం చేయగలరు? దేవాతి దేవుడు ఈ భూమి మీద అవ్వ ఆదాముల తరువాత నీతిమంతులైనటువంటి వారిని చాలా మందిని దేవుడు చూజ్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. వారి ద్వారా అయినా ఈ ప్రపంచం బాగుంటుంది. జలప్రలయం ద్వారా ఒకవేళ మొత్తం నాశనం అయినా నోవాహు కుటుంబం ద్వారా నీతి విస్తరిస్తుంది అని అనుకున్నాడు. అబ్రహాము నీతిమంతుడిగా కనపడ్డాడు, యోబు నీతిమంతుడిగా కనపడ్డాడు. చాలా మంది ప్రవక్తులు దేవుని కొరకై వారు ప్రయాసపడ్డారు, కానీ అందరినీ దేవుని యొద్దకు నడిపించలేకపోయారు. కాబట్టి యేసయ్యే ఆయనే ఈ భూమి మీదికి దిగి రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ రోజు రాజు తన కుమారుని కాపాడుకోవడానికి, తన కుమారుని రక్షించుకోవడానికి తానే ఎలా అయితే దూకాడో అలాగే ఆయన కూడా తమ బిడలైనటువంటి వారిని రక్షించడానికి ఆయనే ఎక్కడి నుంచి వచ్చాడంటే పరము నుండి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించండి, ఆయన ఎందుకు వచ్చాడు? ఈరోజు ఆయన ఎందుకు వచ్చాడు అంటే బైబిల్లో చాలా విషయాలు, దాదాపుగా చాలా విషయాలు ఆయన వచ్చాడు, ఆయన రావడానికి గల కారణం చెప్తూనే వచ్చాడు. అయితే నేను ఒక 4 విషయాలు నేను మీకు ప్రస్తావనలోకి తీసుకొస్తాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఒకసారి రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు.
నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. చాలండి. ఇక్కడ నేను ఎందుకు వచ్చాను? యేసయ్య అంటున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయ వచ్చి తినని, అక్కడ రాయబడిన మాట వచ్చి తినని మీరు తలంచవద్దు. నేను ఎందుకు వచ్చానంటే నెరవేర్చడానికే గాని కొట్టివేయటకు నేను రాలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆయన ఎందుకు వచ్చాడు అనంటే నేను ధర్మశాస్త్రాన్ని, అలాగే అక్కడ రాయబడుతున్న మాటను బట్టి ప్రవచనాలను నెరవేర్చడానికి. పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో యేసయ్యను గురించినటువంటి ప్రవచనాలు అనేకం ఉన్నాయి. ఆయన నెరవేర్చడానికే వచ్చాడు. చూడండి, ఈరోజు ధర్మశాస్త్రం, మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలే. కానీ ఈ 10 ఆజ్ఞలను దేవుడు కొట్టివేశాడా? చెప్పండి, కొట్టివేశాడా? కొట్టివేయలే. అందుకని అంటాడు కదా, ఆ మొదటి 5 తర్వాత 5 చదివితే ఏమంటాడంటే, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలంటే సేవించాలి, పూజించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడు తన బిడలకిచ్చిన ఆజ్ఞలే ఆయన ఈ భూమి మీదకి వచ్చి కూడా ఆయన ఏం చేశాడంటే వాటిని నేను నెరవేర్చాను. నేను వాటిని తీసివేసి ఏదో కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, దీన్ని మీరు పాటించండి అని చెప్పలేదు. ఆయన ఏం చేశాడంటే నేను ప్రవక్తల, అలాగే ధర్మశాస్త్రమునైనా నేను కొట్టివేయలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన ఎందుకు వచ్చాను అంటే ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే దేవుడు. మన జీవితాల్లో ఒక వాగ్దానాన్ని మనం పొందుకుంటే ఆ వాగ్దానం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఒకవేళ మనుషులంగా మనమైతే మాట ఇచ్చి ఏం చేయొచ్చు? వెనక్కి తీసుకోవచ్చు. మాట ఇచ్చి మనం తప్పిపోవచ్చు. మనం మాట ఇచ్చి దాన్ని దాటవేయచ్చు. కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? కాబట్టి ఆయన నెరవేర్చే దేవుడు. అందుకనే అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, తర్వాత వచనంలో మనం చదివితే 18, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి ఎంత ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఆకాశమే గాని లేకపోతే భూమి గతించిపోతాయి. ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు. అందుకనే ధర్మశాస్త్రము నెరవేరు వరకు దాని నుంచి ఒక పొల్లైనా అంటాడు కదా, ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నేను ఈ మాటను బట్టి అంటాను, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉండేదే. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆయన మాట ఇచ్చి ఆయన ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. నా జీవితంలో ఆయన వాగ్దానం చేసిన మాట, ప్రవక్తల ప్రవచనాలు, ఆయన జీవితం గురించి ఏ ప్రవక్త ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. అలాగే ఆయన ఏ మాట ఇచ్చాడో, అందుకనే పొల్లైనా ఒక సున్నైనా పోదంట. అందుకనే ఆయన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఆయన బిడలంగా మన జీవితాల్లో కూడా ఎలా ఉండాలంటే అవును అంటే అవునుగానే ఉండాలి, కాదు అంటే కాదుగానే ఉండాలి.
ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన అంటున్న మాటను బట్టి ఏమంటున్నాడు? ఒక సున్నైనా తప్పిపోదు. ఈరోజు మన జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయన మన జీవితాల్లో ఆయన మాట ఇచ్చాడే, ఆ మాట నెరవేర్చడానికి వచ్చాడు. మీ పక్కన వారు చెప్పండి, నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి వచ్చాడు. ఆమె ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన ఇచ్చిన మాట నెరవేర్స్తాడు. ఒకవేళ మనం తప్పిపోవచ్చేమో, కానీ ఆయన తప్పిపోయే దేవుడు కాదు. అందుకనే ఈ మాటను బట్టి నేను అంటాను, ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. రెండవది చూడండి, మత్తయి సువార్తలోనే 20వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుదాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. అక్కడ రాస్తున్న మాట వచ్చాను అన్నది అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మొదటిది ఆయన ప్రవచనాలను నెరవేర్చడానికి. ఈ ప్రవచనమే వాగ్దానం. ఆ వాగ్దానాల నెరవేర్పే యేసయ్య. ఈరోజు మన జీవితాల్లో ఆయన ఏ మాట ఇచ్చాడో ఆ మాటను ఆయన నెరవేర్చునుగాక. రెండవది అక్కడ అంటున్న మాట, ఆయన ఎందుకు వచ్చాడు అంటే పరిచారము చేయుటకు. అందుకనే పరిచర్య చేయించుకొనుటకు ఆయన రాలేదు గాని పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా ఏం చేయటానికంట? విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు నేను అంటాను, ఆయన ఎందుకు వచ్చాడు అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. అందుకని అంటాడు కదా, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకొనివాడు ఏం చేయబడతాడు? తగ్గించబడతాడు. ఈరోజు మనం దేవుని పనిలో మనం పరిచర్య చేస్తున్నామా? మనం దేవునికి పరిచారకులుగా కనబడుతున్నామా? యేసయ్య గురువుగా ఉన్నారు, ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల యొక్క పాదాలు ఆయన కడిగాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పేతురు అంటాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగొద్దు, నేను కడగకపోతే నీకు పరలోకంలో పాలు లేదంటే అంటాడు, అయ్యా నన్ను నిలువెల్లా కడుగయ్యా. ఈరోజు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే తను తాను అప్పగించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడే మనల్ని హెచ్చించునుగాక. మనం తగ్గించబడితే దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అందుకనే ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా. అందుకనే పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు. ఒకరోజు జబదయి కుమారుల తల్లి వచ్చి యేసయ్యతో అంటా ఉండిద్ది, ఏమనిద్దంటే, అయ్యా ఒక కుమారుడేమో నీ కుడి పక్కన, ఇంకో కుమారుడేమో ఇంకో పక్కన, నీ సింహాసనం పక్కన నా 2 బిడ్డలు ఉన్నాయి. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? యేసయ్య ఏమంటాడు? ఏమన్నాడంటే, మార్పు నుండి ఈ చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో గొప్పవారు కాలేరు. మార్పు నుండి
ఈ చిన్న బిడ్డల వంటి మన జీవితంలో ఆ చిన్న బిడ్డల మనస్సును దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న బిడ్డలను పెంచటం లెక్కైతే మనందరికీ పిల్లలు ఉన్నారు. బిడ్డలను క్రమంగా పెంచే జ్ఞానం తల్లిదండ్రులకు దయచేయునుగాక. ఆమె చిన్నప్పుడు బాగానే ఉంటారండి. కొంచెం ఎదిగిన తర్వాత ఏమవుతున్నారు? మాట వినట్లేదు. మాట వినట్లేదు అంటే ఒకవేళ మనమే పట్టించుకోవట్లేదేమో అని కూడా ఆలోచించాల. హల్లెలూయా. మాట వినాలి అంటే మన వారి పట్ల శ్రద్ధ, వారి నడవడి, వారి మాట విధానం, వారి ప్రతిదీ తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ యేసయ్య కూడా అంటాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచొద్దు, వారు నా యొద్దకు రానియండి. ఆ మాట చెప్పి అంటాడు, బిడ్డల వంటి వారైతేనే. చదువుతారా? మత్తయి సువార్తలో అనుకుంటా ఒకసారి 18వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదివితే చదవం. వచ్చి పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారని అడిగితే ఒక చిన్న బిడ్డను తను పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చాలండి. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే ఈ చిన్న బిడ్డ వలె, చిన్న బిడ్డల వలె, చిన్న బిడ్డల వంటి మనస్సు మనకు దేవుడు దయచేయునుగాక. అందుకని అంటాడు, ఈ బిడ్డలను మీరు చేర్చుకోండి. ఒకవేళ ఈ చిన్నవారినో, ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచే ఈ చిన్న బిడ్డల్లో ఎవరినైతే మీరు అభ్యంతరపరుస్తాడో అంటాడు కదా, మెడకి రాయి గట్టంట ఎక్కడ వేయాలంట? మెడకు పెద్ద తిరగరాయి కట్టబడిన వాడై మిక్కి లోతైన సముద్రములో ముంచి వేయబడటవానికి మేలు అని అంట. ఆ కింద రాయబడిన మాట 6వ వాక్యంలో. అందుకనే ఈ కింద వచనాల్లో చెప్తూ అంటాడు, ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరిస్తే నీ కన్నుని ఒక కన్ను తీసేసుకో. ఆ కన్ను తీసేసుకుని నువ్వు పరలోకంలో ఉన్నట్టే మంచిది. ఒకవేళ నీ చెయ్యే, నీ కాలే ఒకవేళ నేను అభ్యంతరపరిస్తే ఆ కాలు నరికేసుకుని కుంటోడుగా అయినా పరలోకంలో ఉంటే మంచిది. కానీ ఒకవేళ అభ్యంతరపరిచేవి నీ జీవితంలో ఉండటం వల్ల మొత్తం నీ శరీరం, నీ దేహం మొత్తం ఎక్కడ ఉండేదంటే నరకంలో ఉండదు. అందుకని 9వ వాక్యంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని యొద్ద నుంచి పెరికివేయి. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు. ఒక కన్నుతో ఎక్కడ ప్రవేశించుట మేలంట? జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నుని ఏం చేయమంటున్నాడంటే పెరికేసుకో. అంటే ఈ మాటలను బట్టి నీ జీవితం మార్పు చెందకపోతే, నీ జీవితంలో మారు మనసు లేకపోతే, నీ జీవితంలో రక్షణ లేకపోతే, నీ జీవితంలో బాప్తిసం యొక్క అనుభవంలోనికి రాకపోతే నువ్వు ఎక్కడుంటావంటే నరకంలోనే ఉంటావు అని చెప్తున్నాడు. నిన్ను నీవు తగ్గించుకో, దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించునుగాక. అంటే అందుకని అంటున్నాడు, పరిచర్య చేయడానికే, పరిచారము చేయించుకోవడానికి రాలేదు, విమోచన క్రయధనముగా. అందుకనే ఆ మాటలు అంటాడు, ఎందుకు ఆయన వచ్చానంటే విమోచించడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు మార్పు నొంది రక్షింపబడి
నీవు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నేను నూతనంగా జీవిస్తాను అంటే అందుకోసమే ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. 2 విషయాలు చెప్తూ వచ్చారు. ఒకటి, ప్రవచనాలను నెరవేర్చడానికి, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. 2, పరిచారము చేయడానికి ఆయన వచ్చాడు. 3వది చెప్తున్నాను రండి. ఒకసారి మనం యోహాను సువార్తలోనికి వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలో 10:10 అంటాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. అండర్లైన్ చేసుకోండి, నేను వచ్చి తిని. ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అనంటే గొర్రెలకు జీవము కలగ చేయడానికి. జీవము కలగ చేయడానికి ఆయన వచ్చాడు. అందుకనే ఈ మాటలో జీవము కలగ చేయడానికి వచ్చాను అని చెప్తూ అంటాడు, అది సమృద్ధిగా కలగ చేయడానికి. ఇప్పుడు ఈ అధ్యాయం మనం చూస్తే గొర్రెల కాపురి, అలాగే గొర్రెలు. ఇప్పుడు కాపురి యేసయ్య అయితే ఆ గొర్రెలం అంటే ఆయన ప్రజలముగా మనమే. 100వ కీర్తనలో కూడా ఆయన మేపు గొర్రెలము అని అంటారు. కాబట్టి ఆయన పిల్లలంగా మనం ఏం చేయాలంటే ఆయన ఏదైతే మనకు బోధిస్తున్నాడో ఆ మాటలు విని మనం జీవించుదుముగాక. అందుకని అంటాడు గొర్రెలకు జీవము కలగ చేయడానికి. గమనించండి, గొర్రెలు ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని వినాలి. 3వ వాక్యంలో అంటాడు, అతని ద్వారపాలకుడు తలుపు తీను, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ కాపురి యేసయ్యే, ఆయన పిల్లలంగా మనం ఆయన స్వరాన్ని వినాలి. ఒకవేళ మన సంఘానికి కాపురి సేవకుడైతే విశ్వాసులు గొర్రెలు. ఇప్పుడు కాపురి స్వరాన్ని ఏం చేయాలంటే గొర్రెలు గుర్తుపట్టాలి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక దైవజన్ని మనం ఆహ్వానించాం, వారు వచ్చారు, వాక్యం చెప్పారు. కానీ నీ పరిస్థితి ఆ దైవజనుడికి తెలుసా? తెలియదు. నీ కాపురి నీ గురించి, నీ బిడ్డల గురించి బాగా తెలుసు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలియని పేరు ఏదన్నా ఉందంటారా? మీ బిడ్డల పేర్లలో కూడా నాకు చెప్పకపోతే తెలియదు. దాదాపుగా అందరి కొరకు ప్రార్థించేటప్పుడు వారి పేరెత్తి ప్రస్తావించి ప్రార్థన చేసే కృపదేవుడిచ్చాడు. హల్లెలూయా. అంతేనంటారా? అందుకనే ఈ మాటలు అంటాడు, నా గొర్రెలు నా స్వరం, అతని స్వరం వింటాయంట. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తాడు. ఇప్పుడు కాపురికి తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలిచే అధికారం ఉందంటారా? అక్కడ అంటాడు, ఏమంటాడంటే వాటిని వెలుపలికి ఆయనే నడిపిస్తాడు.
అలాగే సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. నేను అనుకుంటాను, నిశ్చయంగా మీతో చెప్పే మాట, నేను నడవకుండా మీకు ఒకవేళ ఎంత బోధ చేసినా అది ప్రయోజనం ఉండదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూనే ఉంటా. నేను ఏదైతే అనుసరిస్తున్నానో, నేను ఏదైతే భక్తి చేస్తున్నానో, నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్పగలిగితే ఎదుటివానిలో క్రియ జరుగునుగాక. ఒకవేళ చెయ్యింది చెప్తే మనుషుల్లో క్రియ జరగదు, ఏదో చెప్పడానికి మాత్రమే ఉన్నట్టు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే స్వరమెరుగు గనుక అతనిని అవి వెంబడిస్తాయి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒకసారి చూడండి, 7వ వాక్యం నుంచి కూడా మనం చదివితే యేసయ్య మరలా వారితో ఇట్లా అన్నాడు, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను అంటాను, నేనే ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడ? నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడు ఏం చేయాలంటే, వాడు బయటికి అంటే లోపలికి ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై, వాడు చేయవలసిన పని, వాడు రక్షింపబడిన వాడై ఏం చేయాలంటే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండాలంట. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరములోనికి వచ్చిన వారు, దానికి స్తోత్రం చెప్దాం. ఎక్కడికి వచ్చిన వాళ్ళు? మందిరములోనికి వచ్చిన వారు ఏం చేయబడాలంటే రక్షింపబడిన వారై ఉండాలి. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు రక్షింపబడిన వారు, అందుకని అంటాడు నేనే ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే. ఇప్పుడు నీవు మందిరంలో ప్రవేశించావు అంటే దేవుడు నిన్ను ప్రేరేపించాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయాలి అనుకున్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు. ఎవరన్నా నిన్ను బలవంతంగా లాక్కొచ్చారా? ఎవరన్నా బలవంతంగా నేను తీసుకొచ్చారా? ఒకవేళ బలవంతంగా ఎవరినైనా మనం కూర్చోబెట్టుకోగలమా? చెప్పండి. ఒక వ్యక్తిని మనం దేవుని ఎద్దకు తీసుకురావడం అంటే, ఒక వ్యక్తిని మనం దేవుని దగ్గర నడిపించాలి అంటే బలవంతంగా ఎవరు రారు. దానికి స్తోత్రం. కొంతమంది అంటా ఉన్నారు బయట, బలవంతంగా వెళ్ళిపోతున్నారు, బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారు. బలవంతంగా లాగితే ఎవరు రారు, దేవుడు ప్రేరణ ఇస్తే వస్తారు. హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో క్రియ జరిగిస్తే వారు వస్తారు. ఈరోజు లోపలికి వచ్చిన వాడు రక్షింపబడిన వాడై, చూడండి అక్కడ 3 మాటలు రాస్తా ఉంటాడు. రక్షింపబడిన వాడై అంటూ లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేస్తూ ఉండాలంట. ఈ మాటలో లోపలికి వచ్చిన వాడు రక్షింపబడినటువంటి వాడై వాడేం చేయాలంటే లోపలికి పోవచ్చు అంటే మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన, అందుకని అంటాడు కదా, రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు గదిలోనికి వెళ్ళి, లోపలికి వెళ్ళి అంటే గదిలో, లేకపోతే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన. అందుకనే ఈ మాటను బట్టి నేను అంటాను, లోపలికి పోవటం అంటే ప్రార్థన చేస్తూ, అలాగే బయటికి వచ్చుచు అంటే నీవు మందిరములో నుంచి ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత బహిరంగ సాక్ష్యం. మూడవది మేత మేయుట అంటే వాక్యానుసారంగా వాక్యము తింటూ. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక మాట చదవండి, 36వ కీర్తనలో 36వ కీర్తనలో 36వ కీర్తన
8వ వాక్యం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చాలండి. ఇక్కడ అంటాడు నీ మందిరము యొక్క సమృద్ధి. ఇప్పుడు లోపలికి వచ్చినటువంటి వాడు ఆ సమృద్ధిలో నుంచి తీసుకొనుగాక. ఆమె ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి, మీకు అర్థమయ్యే విధంగా. ఈరోజు మన దగ్గరికి పలహారం తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ పలహారం లోపల ఉన్న వారికా బయట ఉన్న వాళ్ళకా? హల్లెలూయా. ఏమని చెప్పండి. ఇప్పుడు పలహారం తెచ్చా, ఇప్పుడు ఇవి లోపల ఉన్న వారికా బయట ఉన్న వారికా? లోపల ఉన్న వారికి. బయట వాళ్ళకి పంచే ప్రక్రియ మనకుందంటారా? బయట వాళ్ళకి పంచే ప్రక్రియ మనకుందంటారా? లేదని చెప్పండి. నేను ఎప్పుడు పంచలా అమ్మా. సరే, అది మీ ప్రేమతో మీరిచ్చేది, ఇక్కడికి ఇచ్చేది కాదు కదా. మీరు ప్రేమతో మీరిచ్చేది అది. మనం మందిరం యొక్క సమృద్ధి అన్న దగ్గర నేను మాట్లాడుతున్నా. మీ పక్కన వారికి చెప్పండి, నీ మందిరం యొక్క సమృద్ధి. సమృద్ధి ద్వారా వారు సంతృప్తి నొందుట. అంటే నీకంటూ దేవుడు ఒక మందిరాన్ని ఉంచాడు, ఆ మందిరంలో నీకు సమృద్ధిని ఉంచాడు. ఇప్పుడు నీ సమృద్ధి ఎక్కడ ఉందంటే నీ మందిరంలోనే ఉంది. నీ మందిరంలో ఉన్న ఆ సమృద్ధిని నువ్వేం చేయాలంటే నువ్వు అక్కడికి వచ్చి తీసుకోవాలి. నువ్వు రాకుండా నా ఇంటి దగ్గరికి రావాలంటే రాదేమో. పలహారం లాగా ప్రేమతో ఇయ్యాలనుకుని ఇచ్చినా వాళ్ళకి సరిపోదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు తీసుకెళ్లే, ఒకవేళ నీకు ఇచ్చింది నువ్వు పక్కన వాళ్ళకి పెట్టావంటే నీ దగ్గర ఏమైపోయినట్టు? నువ్వు కోల్పోయినట్టే కదా. అవునంటారు కాదంటారు? అంటే దేవుడు నీకంటూ ఒక సమృద్ధిని దేవుడు నీ మందిరంలో ఉంచాడు. ఈ సమృద్ధిని ఏం చేయాలంటే నీవు దాన్ని తీసుకోవాలి. చూడండి, ఇందా మనం చదువుకున్న మాట 10:10 యోహాను సువార్త. గొర్రెలకు జీవము కలగ చేయడానికి, అది సమృద్ధిగా కలగ చేయడానికి, దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలా కలగ చేయడానికంట? జీవము కలగ చేయడానికి, అది సమృద్ధిగా కలగ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు సమృద్ధి ఎక్కడుంది? మందిరంలో ఉంది. మందిరంలో ఉన్న ఈ సమృద్ధిని నువ్వు తీసుకోవటం ద్వారా నీ జీవితంలో సంతృప్తి కలుగునుగాక. నీకు తృప్తి కలగాలి అని అంటే ఏం చేయాలి? మందిరానికి రా. మందిరానికి వచ్చిన నీవు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మందిరానికి వచ్చిన నీవు వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విన్న నీవు బహిరంగ సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పిన నీవు ఎప్పుడు కూడా వాక్యము చేత నింపబడుతూ మేత మేస్తూనే ఉండాలి. ఇది మేత స్థలం. షారోను అంటే మేత భూమి. హల్లెలూయా. ఏంటి చెప్పండి? షారోను అంటే మేత భూమి, దేవుని వాక్యం వినే స్థలం. దేవుడు తన వాక్యము ద్వారా మనలను బలపరుచునుగాక. ఆయనలో జీవముండెను. ఏమంటారు చెప్పండి? ఆయనలో జీవముండెను. మన దేవుడు జీవాన్ని కలగచేసే దేవుడు. జీవము అన్న మాట గురించి కొన్ని పదాలు చెప్తాను, జాగ్రత్త. యేసయ్య జీవాధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. నేనే జీవాహారము అన్నాడు. అలాగే జీవజలము ఇస్తాను అని అన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే జీవవాక్యాన్ని చేత పట్టుకోండి, జీవ మార్గములో నడవండి, జీవ ఆత్మ కలిగి జీవించండి, జీవపు వెలుగుగా ఉండండి, జీవ కిరీటాన్ని పొందుకోండి, జీవ పునరుద్ధానమును నేనే, జీవము గల దేవుని సంఘం. హల్లెలూయా. ఏ సంఘం అంట? జీవము గల దేవుని సంఘం.
ఈరోజు జీవాన్ని కలగ చేయడానికి, అది సమృద్ధిగా కలగ చేయడం. మన జీవితంలో నీకంటూ ఒక మందిరాన్ని దేవుడు ఉంచి, ఆ మందిరంలో దేవుడు సమృద్ధి ఉంచి, ఆ సమృద్ధిని నువ్వు తీసుకోవాలంటే లోపలికి రావాలి, బయటికి వెళ్ళాలి. అందుకన్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా, బయట నిలవనేలా అని అంటాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించి, దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని, నీవు దేవుని సన్నిధిలో నుంచి ఆ సమృద్ధి చేత నీవు సంతృప్తి నొందుదువుగాక. కాబట్టి అందుకే నేను వచ్చాను. అందుకనే 3 మాటలు చెప్తూ వచ్చాను. ఒకటి చెప్పండి, ఒకటి ప్రవచనాలు నెరవేర్చడానికి, అంటే వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చాను. 2 పరిచర్య చేయడానికి వచ్చాను, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. 3వది గొర్రెలకు జీవాన్ని అది సమృద్ధిగా కలగ చేయడానికి వచ్చాను. ఇంకో మాట చెప్తాను, 2 యోహాను సువార్తలోనే 18వ అధ్యాయం 37వ వాక్యం. నీవు రాజువా ఆయన అడుగగా, యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినుననెను. చాలు. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, నీవు రాజువా? పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అంటే ఆయన అంటున్నాడు, నీవన్నట్లు నేను రాజునే. ఆ మాట చెప్పంటాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. నేను అసలు ఎందుకు పుట్టాను అంటే, సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. ఇందు నిమిత్తమే అంటున్నాడు కదా. ఏమన్నాడు? ఈ లోకానికి నేను వచ్చాను అన్న అండర్లైన్ చేసుకోండి. నేను వచ్చాను. ఎందుకు వచ్చాడంట? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకని అంటాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేర. ఈరోజు సత్యాన్ని గూర్చి ప్రకటించడానికి నేను వచ్చాను, సత్యాన్ని తెలియచేయడానికి వచ్చాను. ఈరోజు మన జీవితంలో సత్యం, అందుకనే యేసయ్య అంటున్న మాట నేనే సత్యం. ఇప్పుడు సత్యం ఉన్నటువంటి వ్యక్తే సత్యాన్ని గురించి చెప్పగలడు. ఒకవేళ సత్యమే లేకపోతే సత్యాన్ని గురించి చెప్పినా ప్రయోజనం ఉండదు. ఈరోజు సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, అందుకే ఆ మాట అంటున్నాడు, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. ఈరోజు మనం సత్య సంబంధులం అయితే, సత్యాన్ని గ్రహించేవారమైతే మనం దేవుని మాట విందుముగాక. కాబట్టి దేవుని మాట మన జీవితాల్లో క్రియ జరిగిస్తుంది. దేవుని మాట ఫలభరితంగా ఉంచుతుంది. దేవుని మాట మన జీవితాలను ఆశీర్వదించునుగాక. కాబట్టి సత్య సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంటే దేవుని మాట వింటాడు. ఈరోజు ఎందుకు ఆయన వచ్చాడు? సత్యమును గురించి ప్రకటించడానికే వచ్చాడు. ఏంటి సత్యం? ఆయన ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటి? ఏంటి సత్యం అంటే, అందుకని అంటున్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేను మరలా వస్తాను. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వస్తానన్న దేవుడు రాకుండా మాంతాడా? ఇస్తానన్న బహుమానం ఇవ్వకుండా మాంతాడా? కాబట్టి ఆ బహుమానం, అందుకనే ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయన బిడ్డలు కూడా ఆయనతో ఉండే ఆ గొప్ప కృప దేవుడు మనకు దయచేయునుగాక. కాబట్టి ఆయనతో మనం ఉండాలి అని అంటే, ఆ మహిమ మేఘం మీదకి మనం ఎక్కాలి అంటే, ఆ పరలోక రాజ్యములో నిత్య రాజ్యంలో మనం ఉండాలి అని అంటే, ఆ సత్యదేవుణ్ణి, ఆ సత్య మార్గములో, అందుకనే ఆ సత్యాన్ని గురించి సాక్ష్యమిస్తూ
సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. కాబట్టి ఆయన అన్నమాట, నేను వెళ్ళి నేను స్థలం సిద్ధపరిచి నేను మరలా వస్తాను. కాబట్టి ఈరోజు ఆయన సిద్ధపరిచే ఆ పరలోకములో నీవు ఉండాలి అని అంటే ఆయన మార్గములో నడిచి ఆయన మాట విని ఆ సత్యములో ఆ జీవములో నీవు ఉండగలిగితే ఆయన సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకొందుగాక. కాబట్టి ఆ స్వతంత్రించుకోవాలి అంటే ఈ లోకములో ఉండగానే నీ జీవితాన్ని మార్పు చెందాలి, మారు మనసు అనుభవంలోనికి రావాలి, రక్షింపబడాలి. అందుకనే లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరూ రక్షింపబడిన వారై అన్నాడు. కాబట్టి మందిరములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొందురుగాక. కాబట్టి రక్షింపబడితే ఎక్కడుంటాం? దేవునితో ఉంటాం. రక్షింపబడినటువంటి వాడు లోపలికి వస్తూ బయటికి వెళుతూ మేత వేస్తూ ఉంటాడు. ఈరోజు సత్య సంబంధిగా మన జీవితం ముందుకు సాగాలంటే దేవుని మాట తూచా తప్పకుండా విందుముగాక. దేవుని మాట వింటే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు దేవుని మాట వింటే మన జీవితాల్లో దేవుడే గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి ఎందుకు వచ్చాను? ఆయన ఎందుకు వచ్చాడంటే చివరిగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటే నిత్య రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి తన బిడ్డలైనటువంటి వారిని ఆయన తీసుకువెళ్తాడు. కాబట్టి ఆయన బిడ్డల్లో మనం ఉంటే మనం కూడా ఆయన వచ్చినప్పుడు మృతులైనటువంటి వారు మొదట లేస్తారు, సజీవులుగా ఉన్నటువంటి వారు ఆ మేఘం మీదకి ఎక్కుతారు. ఆయనతో ఉండే ఆ గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలయ్యా. ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? నిజమే, నశించిన దానిని వెతకి వెతకి రక్షించడానికి వచ్చాను. నిజమే, పాపులను పిలవవచ్చి తిని నీతిమంతులను పిలవరాలేదు. పాపులను వారి పాపము నుంచి రక్షించటానికే వచ్చాడు. ఈరోజు 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిజమే, ప్రవచనాలను నేను నెరవేర్చడానికి, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి ఈరోజు ఆయన ఇచ్చిన ప్రవచనం, ఆయన ఇచ్చిన మాట, ధర్మశాస్త్రములో ఆజ్ఞలుగా వాగ్దానాలుగా చెప్పబడిన ప్రతి మాట మన జీవితాల్లో కూడా నెరవేర్చడానికి వచ్చాడు. అలాగే పరిచర్య చేయడానికి మనకు కూడా ఒక మాదిరి, పరిచర్య చేయడానికే మనం తగ్గించుకోవడానికే ఈ చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో గొప్పవాడు కాలేడు. కాపురి గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి. నిజమే, సమృద్ధి అయిన వాక్యాన్ని మందిరములో దేవుడు ఉంచాడు. ఆ వాక్యం నిన్ను జీవింపు చేస్తుంది. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నీ జీవితానికి దీవెనకరంగా మార్చబడుతుంది. దేవా, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాను. సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. అయ్యా, సత్యాన్ని అనుసరిస్తూ సత్య సంబంధులుగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడినందుకై స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో మేలుకరంగా మీరే జరిగించండి. నిశ్చయముగా మీ బిడ్డలపై మీ హస్తము చాచి భద్రపరచవాలి. మీరు ఎందుకు వచ్చారో మాకు తెలియచేసినందుకై స్తుతిస్తూ ఒక్కొక్కరిని
దీవెనకరంగా చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.